ప్రార్థనకు జవాబు ఉన్నది. ఇదే ఈ యొక్క మరి ఈరోజు వాక్యానికి టైటిల్ కూడా ఇదే పెట్టుకుందాం. మొదటి సంవత్సరం మొదటి ఆదివారం ప్రార్థనకు జవాబు ఉన్నది. అంటే మీరు నమ్మాలి, మీరందరూ కూడా నమ్మాలి. నేను చేసే ప్రార్థనకు జవాబు ఉన్నది అంటే దానికి ఖచ్చితంగా సప్లై ఉంటే రిప్లై ఉంటుంది. సప్లై కరెక్ట్గా లేదనుకోండి, రిప్లై కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం మనం దేవుని సన్నిధిలో సప్లై కరెక్ట్గా చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుడు కూడా మనకి రిప్లై కరెక్ట్గా ఇస్తాడు, సమాధానం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 15వ వచనంలో ఏముందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యము మనం చదువుకునేటప్పుడే ఆ మొదటిలో వచ్చినటువంటి మాట విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రార్థనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. వింటున్నారా? అంటే విశ్వాసము లేని ప్రార్థన రోగిని స్వస్థపరచలేదు. విశ్వాసము లేని ప్రార్థన ద్వారా ఏ కార్యాలు కూడా జరగవు. అంటే ప్రార్థనలో విశ్వాసం అనేది ఉంటేనే మనకు స్వస్థత వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 365 రోజులు 2025వ సంవత్సరంలో ఉన్నాయా లేవా? ఎక్కువ ఉంటాయా? తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? 365 రోజులు. మరి 2025వ సంవత్సరం దేవుడు మనల్ని పోషించాడు. దేవుడు మనకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ప్రయాణాలు మనం చేయగలిగాం. ఎక్కడికి వెళ్ళినా మరలా మన గృహానికి మనం క్షేమంగా మరలి మన ఇంటికి వచ్చాం. కానీ సాక్ష్యం చెప్పమంటే ఎవరు కూడా చెప్పడానికి బాధపడుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పాలి అనుకున్నారంటే, అసలు దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు ఏం మేలు చేశాడు, ఏం మేలు చేయలేదు కదా అన్న ఆలోచన అనేది అపవాది మన బుర్రలోకి తెచ్చేస్తుంది. చెప్పండి హల్లెలూయా. అపవాది మన బుర్రలోకి తెచ్చేస్తుంది. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనసు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం అంటే ఏంటంటే కనినది వినినది చెప్పడమే. దేవుని స్తోత్రం. మనం ఏదైతే చూసామో, ఏదైతే మనం తాకామో, దేని గురించి మనం మాట్లాడగలుగుతున్నామో, ఏది మనం అనుభవిస్తున్నామో దాని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించాడు. ఇది సత్యమా అసత్యమా? సత్యమే. అసలు వాస్తవానికి మా కుటుంబం పోషించబడటం చాలా ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే అసలు గొప్ప సంఘమే లేదు ఇక్కడ. కనీసము ఇవాళ ఓ 50 మంది, 60 మంది, 20 మంది, 30 మంది ఉన్న సేవకులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో చాలా మంది సేవకులు, కొంతమంది ఆదివారం రోజు కూడా ఉద్యోగాలకు వెళ్ళే సేవకులు ఉన్నారు అక్కడ. ఏ రోజు? ఆదివారం రోజు కూడా సంఘాన్ని వదిలేసి భార్యకి ఎవరికన్నా అప్పచెప్పి డ్యూటీలు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఇక్కడ 2 ముగ్గురున్నా కూడా కనిపెట్టుకొని దేవుడు అప్పచెప్పిన పనిని నమ్మకంగా ప్రార్థనతో విశ్వాసంతో చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు పోషిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచి వస్త్రాలు ఇస్తున్నాడు. అనారోగ్యముతో ఉన్నా కూడా అనారోగ్యంలో కూడా బలపరిచి ఆరోగ్యంగా నడిపేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అనారోగ్యం లేదనేది ఏం లేదు. 365 రోజులు నా శరీరం బలహీనంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఏ రోజు కూడా పడిపోయిన రోజు అంటూ ఉండదు. ఏదో ఒక రోజు
ఎప్పుడు కూడా బలహీనమైపోతున్నా కూడా ఆ బలహీనతల్లోనే దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. ఆ బలహీనతతోనే అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి కృపనిస్తున్నాడు. ఆ బలహీనతతోనే పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. ఇంకా దేవుడు చెప్పిన ప్లేస్ కల్లా వెళ్ళి రాగలుగుతున్నాం బలహీనతలతోనే. ఏమైనా కూడా అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను అధిక బలవంతుడిని అవుతున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన బలహీనతలో దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, అది కూడా విశ్వాసంతో మనం చేస్తే అధిక బలవంతులం అవుతున్నాం. 365 రోజులు మనకి నిరాశ కలుగుతూనే ఉంది. అది కుటుంబంలోనో, సంఘములోనో, వెలుపటో, ఎక్కడో చోట నిరాశ కలుగుతూనే ఉంది. కానీ విశ్వాసము కలిగి ఆశతో పనిచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ఒకసారి. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ బలహీనతలోనే నిన్ను బలపరుస్తాడు. నువ్వు నిరాశ చెందినప్పుడే దేవుడి మీద ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు ఉన్న ఆశ వేరు, ఏమీ లేకపోయినా కూడా ఆశ కలిగి ఉండడం వేరు. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు ఎన్ని కోరికలున్నా తీర్చుకోగలం. కానీ ఏమీ లేనప్పుడు మన కోరికలు ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమీ లేని వాని యొక్క కోరిక దేవుడే తీర్చాలి. అన్ని ఉన్నవాడు వాడి కోరికలు వాడు తీర్చుకుంటాడు. వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వానికి అన్నీ ఉన్నాయి. కానీ దేవుని మీద ఆధారపడి ఏమీ లేని వాని యొక్క కోరికలు ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటది. కీర్తన గ్రంథము చూడండి, 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్ చెప్పండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఏమైతుందంట? సఫలపరచబడుతుంది. నీ ఆలోచన, నీ కోరికను దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వేదైతే అడుగుతున్నావో కోరిక, ఆశతో, తపనతో, ఆరాటంతో, విశ్వాసముతో, ప్రేమతో, కన్నీళ్లతో, ఉపవాసాలతో, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నావో దేవుడు దాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కోరికనని సిద్ధపరిచి నీ ఆలోచన ఆయన సఫలం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? సఫలపరచబోతున్నాడు. అంటే నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. నువ్వు నిరాశ పడవలసిన అవసరం లేదు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. చాలాసార్లు మనం కృంగిపోతాము. నేను చాలాసార్లు కృంగిపోతా ఉంటాను. ప్రభా, ఏంటి ప్రభా నన్ను అనాథన చేశావు అని. దేవుని స్తోత్రం. నేనేంటి ప్రభా అనాథన అయిపోయాను? వందల వేల మందికి నేను ప్రార్థన చేశాను. ఎంతో మందిని సేవకులుగా అభిషేకించాను. మరి ఇండియా మొత్తం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రభా 16 సంవత్సరాలని సువార్త ప్రకటించాను. ఎంతో మందిని నీ వైపు మళ్ళించాము. ఎన్నో గొప్ప కార్యాలు నా కళ్ళతో, నా చేతులతో చేశాను, చూశాను. ప్రభా, ఏంటి ఈరోజు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అనాథగా అయిపోయానేంటి ప్రభా అని చెప్పి చాలాసార్లు కృంగిపోతూ ఉంటాను. దేవుని స్తోత్రం. కానీ ఆ సమయంలో దేవుడు నాకు ఒక వాక్యం గుర్తు చేస్తాడు. ఈ లోకంలో నుండి మీలో ఎవరైనా ఒంటరి వాడైనడల వాడు 1000 మంది జనాంగంగా మార్చబడతాడు అని. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకస్తులు మనల్ని విడిచి వెళ్ళిపోతారు.
ఈ లోక సంబంధమైన వారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ క్రీస్తు కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని బలవంతులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు బలమైన జనాంగంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే ముందు దేవుడు మనల్ని ఖాళీ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పాత్రలోనైనా ఏదైనా కొత్త ద్రాక్ష రసము, కొత్త నీరు, ఏదైనా మనం దాంట్లో స్వచ్ఛమైనది దాన్ని నింపాలి అని మనం అనుకున్నప్పుడు ఆ పాత్రను శుభ్రముగా కడిగి దాన్ని ఖాళీ చేసిన తర్వాతే స్వచ్ఛమైనది దానిలో మనం నింపుతాం. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు కూడా మనల్ని స్వచ్ఛముగా, మనల్ని పరిశుద్ధముగా ఆశీర్వదించాలి అని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఖాళీ పాత్రగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏమీ లేనిదిగా ఖాళీ పాత్రగా చేసి ఆ పాత్రలో క్రొత్త ద్రాక్ష రసముతో నింపబోతా ఉన్నాడు. కొత్త తైలముతో నింపబోతున్నాడు. కొత్త సంతోషముతో, కొత్త ఆనందముతో, కొత్త అభిషేకముతో, నూతన మేలుతో దేవుడు మనల్ని నింపబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. అందుకనే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉంది, చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్ చెప్తారా? నీవు దేవుణ్ణి బట్టి సంతోషించాలా. నిన్ను వదిలిపెట్టి పోయిన వారి గురించి కాదు. లేకపోతే నీ దగ్గర ఉన్న అన్ని ఖాళీ అయిపోయినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. నువ్వు వదిలిపెట్టి వాళ్ళు పోయిన వాళ్ళని బట్టి నువ్వు కృంగిపోయి వేసారిపోకూడదు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున అందరూ వెళ్ళిపోయేవారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తనతో కూడా ఉన్న 12 మంది శిష్యులు ఒక దినాన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ చివరిలో ఆయన మీద దేవుడు, తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చబడబోతున్నటువంటి సమయంలో ఆయనకి శ్రమలు కలిగినాయి. దేవుని స్తోత్రం. వాగ్దానము నెరవేర్చబడుతూ ఉంది. దేవుని చిత్తము నెరవేర్చబడబోతా ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి మీదకి శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. ఆయన పూర్తిగా ఖాళీ చేయబడబోతా ఉన్నాడు. ఆ సమయంలో శిష్యులు ఏం చేశారంటే అన్నీ ఉన్నప్పుడు ఆయనతో కూడా కలిసి భోజనం చేశారు, కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, కలిసి ఆరాధించారు, కలిసి పాటలు పాడుకున్నారు, కలిసి అన్ని విధాలుగా ఆయనకి తోడుగా ఉన్నారు. శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ భటులు వచ్చి పట్టుకొని శిలువ మరణానికి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. అల్లు చెబుతారా? ఆ సమయంలో ఎవరు లేరు. ఆ శ్రమ అనుభవించిన తరువాత ప్రపంచం మొత్తానికి కూడా ఆయన నిజమైన దేవుడుగా ప్రకటించబడబోతా ఉన్నాడు. అన్ని నామముల కన్నా పైనున్న నామము ఘనమైన నామముగా ఆయన ప్రకటించబడబోతున్నాడన్న సంగతి ఆ శిష్యులు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. ఇంతేనా జీవితం అనుకున్నారు వాళ్ళు. ఈయనతో తిరిగితే మా బ్రతికింతేనా, మేము ఇదే అయిపోతాం, ఇలాగైపోతాము, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి సిలువేసేస్తారు, మేము హతసాక్షులం అయిపోతామేమో, మమ్మల్ని కొడతారు, తిడతారు, నిందిస్తారు, అవమానిస్తారని వారు ఏం చేశారు? పారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంతా కూడా ఏమైపోయారు? పారిపోయారు. ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడిని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశారంటే ఆయన శిలువ మరణానికి అప్పచెప్పారు, హింసించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు, ఎలాంటి వాడు అనేది ఆ తర్వాత పునరుద్ధానపు శక్తి ద్వారా
ప్రజలకు కనబడింది. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లు చెప్తారా? హల్లెలూయా. అందుకనే భక్తుడైన యాకోబు అంటాడు, శ్రమ శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడు కూడా ధన్యుడు. దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము ప్రేమించిన వారికి దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడండి? కిరీటాన్ని ఇస్తాడు. అయితే మనము యెహోవాను బట్టి ఏం చేయాలంట? సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నీవు దేవుణ్ణి బట్టి సంతోషించు. బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా మీరు ప్రార్థన చెయ్యండి. మీలో ఎవరికైనాను సంతోషముగా మీరు ఉన్నారా? అయితే మీరు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించండి అని యాకోబు భక్తుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ కలిగిందని చెప్పి పారిపోవడము గొప్పతనము కానే కాదండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునికి మొరబెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీ ప్రార్థనకు ఏమున్నది? జవాబున్నది. మీరు చేసే ప్రార్థనకు ఏమున్నదండి? జవాబున్నది. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఇయ్యబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి అల్లు చెప్తారా? అందుకనే ఇక్కడ ఏం చెప్తుందంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నొందును. అది విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన ద్వారా జరుగుతుందండి? విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అయితే నీ ప్రార్థన ఎలా ఉన్నది? కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం, ఇది చివరి మాట. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. చాలండి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు రాత్రి చేస్తారో, ఈ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చేస్తారో, తర్వాత ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ప్రార్థన చేయండి అంతే. దేవుని స్తోత్రం. నీకు ఉత్తరం దేవుడిస్తాడు. ఆమేన్. ఏదైనా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకోండి, ఇక ఏదన్నా ఉంటే తీసేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. జవాబు రాలేదు అంటే ఇంకా మనలో దేవునికి నచ్చనివేవో ఉన్నాయి, వాటిని మనం తీసేసుకుందాం.